ప్రస్తుతం మనతో పాటు జోగిని శ్యామల గారు ఉన్నారు. శ్యామల గారు, ఎట్లా అనిపిస్తుంది ఈ రోజు ఈసారి బోనం ఎత్తుకోవడం? ముందుగా తెలంగాణ వెలుగు ఛానల్ కి వీక్షకులందరికీ ఆషాఢ మాసం అలాగే బోనాల పండుగ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం వచ్చినట్టే ఈ సంవత్సరం కూడా ఆషాఢ మాసం షురూ అవ్వగానే ఫస్ట్ వచ్చేది మనకు మొట్టమొదటిగా గుర్తు గోల్కొండ బోనాలు. సో గోల్కొండ బోనాలు ఈ రోజుతో షురు అయినాయి. సో మన తెలంగాణలో ఆట పాట అనేది ఈ రోజుతో షురు అయింది. శివశక్తుల నృత్యాలు, ఆడపడుచుల బోనాలు, పోతన్నల వీరంగం, డప్పు వాయిద్యాలు, ఉగ్గు కళాకారులు, వీళ్ళందరితో నెల రోజులు మారిమోగిపోయి ఈ పండక్కి ఎన్నో రోజుల నుంచి ఎదురు చూసాము. సో ఆ సందర్భం రానే వచ్చింది. ఈ సంవత్సరం చాలా హ్యాపీగా ఉంది ఇట్లా మళ్ళీ రావడం. ఈ సంవత్సరం ఇంకా నాకు బోనస్ గా ఇస్తున్నందుకు అమ్మని చాలా కృతజ్ఞతలు. ఖచ్చితంగా ఈసారి నేను అదే కోరుకున్నాను. మీ అందరికీ తెలిసి జోగినీలు అంటే రాష్ట్రం అందరూ బాగుండాలి, అందరు బాగా కోరుకునే వాళ్ళం కాబట్టి ఖచ్చితంగా అమ్మ నైవేద్యం ఎక్కించారు. ఇప్పుడు నేను మీ మాధ్యమంగా కూడా కోరుకుంటున్నాను, అలాగే నా బోనం సమర్పించి పొడిబియ్యం సంబంధించి కూడా ఒకటే కోరుకున్నాను. ఏంటంటే రైతన్నలు అల్లాడిపోతున్నారు తల్లి, వర్షాలు కురిపించమ్మా, భిక్ష వేడుకుంటున్నా ఒక జోగదాన్ని. ఖచ్చితంగా ఇప్పటి నుంచి వర్షాలు కురిపించు తల్లి, రైతులు అల్లాడిపోతున్నారు కాబట్టి అందరూ బాగుండాలంటే నీకు ఈ నైవేద్యం, ఈ గింజ ఇక్కడికి రావాలి, బోనం రూపంలో సమర్పించాలంటే రైతుల నుంచే రావాలి. కాబట్టి మీరు ఖచ్చితంగా వర్షం కురిపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రభుత్వ ఏర్పాట్లు అంటే ఇంకా ఇంకా చెయ్యాలి. ఎందుకంటే మన స్టేట్ ఫెస్టివల్ తెలంగాణ వచ్చినాక స్టేట్ ఫెస్టివల్ గా ఏర్పడింది. స్టేట్ ఫెస్టివల్ ఏర్పడ్డాక ఇది సరిపోవట్లేదు. ఎందుకంటే పక్క రాష్ట్రాల నుంచి కూడా బోనాల పండుగ దేశం అంతా మన తెలంగాణను చూస్తుంది. ఈ రోజు ఆ స్థాయికి మన అమ్మవార్లు మనం తీసుకెళ్లారంటే ఖచ్చితంగా ఇంకా కృతజ్ఞతా భావంతో ఇంకా ఇంకా గుడులకు కానీ దేవాలయాలకు ఏర్పాట్లు కానీ ఇలాంటి గోల్కొండ లాంటి కానీ ఇంకా ఏ టెంపుల్ అయినా తెలంగాణలో ఉన్న అన్ని టెంపుల్ని కొంచెం భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఉండేలాగా ఉంటాయి. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఈ హంగులు ఆర్భాటాలు చేస్తారు. సంవత్సరం అంతా పొడుగుతా కూడా మళ్ళీ ఎవరు పట్టించుకోరు. కాబట్టి సంవత్సరం రోజుల టైం ఉంటుంది వాళ్ళకి ఎలా చేయాలి అని. బోనాలు వచ్చే వాళ్ళు ఎలా వెళ్ళాలి, ఉత్సవాలు వచ్చే వాళ్ళు, ప్రొసెషన్స్ వస్తుంటాయి, పలరంబంట్లు తొట్టెళ్ళు వస్తుంటాయి, వాళ్ళకి ఎలా అందరూ ఒకటేసారి వచ్చి క్లమ్జీ అయిపోతారు. కాబట్టి ఇంకా ఏర్పాట్లు బాగా అవుతాయి. ఎందుకంటే మనకున్న ప్లేస్ చిన్నది కాబట్టి దానికి అనుకూలంగా చేస్తే బాగుంటది. సో నేను ఇంకా ఇంకా చేయాలని కోరుకుంటున్నాను. తెలంగాణ ప్రజలందరికీ ఫైనల్ గా అమ్మవారి ఆశీస్సులు అందరి మీద ఉండాలి. అండ్ మీరందరూ పిల్ల పాపలతో చల్లగా ఉండాలి, వర్షాలు తొందరగా పడాలి అని మీరందరూ కూడా కోరుకోండి. ఖచ్చితంగా తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ ఈ బోనాల పండుగలో పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. తప్పకుండా మీ తెలంగాణ వెలుగు ఛానల్ ఇంకా వెలుగిందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.